హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యాక్వర్ మెనూ ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ బెంగాలీ స్వీట్ చంచం. రెగ్యులర్గా మనం గులాబ్ జామున్, ఖీరు ఇలాంటివి ఇంట్లో చేస్తూ ఉంటాము. చంచంలు, రసగుల్లాలు ఇలాంటివి చేస్తే మనకి కుదరవేమో అని చెప్పి మనం ఇంట్లో ట్రై చెయ్యము. కానీ అదేమీ లేదు, కొంచెం టైం స్పెండ్ చేసి చిన్న టిప్స్ పాటిస్తే ఈజీగా ఇంట్లో కూడా ఇలాంటి స్వీట్స్ చేసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా చంచం ఎలా చేయాలి ఇప్పుడు మనం చూసేద్దాం. చంచములు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్లో 3 లీటర్ల ఆవు పాలు తీసుకోవాలి. బెంగాలీ స్వీట్స్ చేయాలి అంటే కనుక ఆవు పాలు యూజ్ చేస్తే చాలా బాగా వస్తాయి స్వీట్స్ అనేది. ఈ పాలు మరిగే వరకు ఉంచి ఒకసారి పాలు మరగడం మొదలు పెట్టాక స్టవ్ ఆపేసి అప్పుడు మాత్రమే నిమ్మరసం కానీ లేకపోతే వెనిగర్ కానీ కొద్దిగా కలుపుకుంటూ ఈ విధంగా పాలు విరిగే వరకు కలుపుకోవాలి. ఒకసారి పాలు విరిగిపోయాక ఈ విధంగా ఒక పల్చటి గుడ్డ తీసుకొని దాంట్లో ఈ విరిగిపోయిన పాలని ఈ విధంగా వడగట్టుకోవాలి. దీంట్లో 2 గ్లాసులు చల్లటి నీళ్ళు పోసి నిమ్మకాయ జ్యూస్ వాసన పోయే వరకు బాగా కడుక్కోవాలి. తర్వాత మిగిలిన నీళ్ళని ఈ విధంగా గట్టిగా పిండుకోవాలి. మరీ ఎక్కువ గట్టిగా పిండవలసిన అవసరం లేదు, ఎందుకంటే చెంచంలు సాఫ్ట్గా రావాలి అంటే కనుక ఎక్కువ ప్రెస్ చేయకూడదు. మిగిలిన ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉంటే ఇలా ఒక బుట్టలో పెట్టి 1 అవర్ కనుక ఉంచినట్టయితే ఎక్సెస్ వాటర్ అంతా పోయి ఈ విధంగా సాఫ్ట్గా ఉండే పన్నీర్ అనేది మనకి వచ్చేస్తుంది. చెంచమల్ని కుక్ చేసుకోవడానికి ఒక ప్యాన్లో 4 కప్పులు నీళ్ళు తీసుకొని అందులో 1.5 కప్పు పంచదార వేసి ఈ వాటర్ని ఒక 15 నిమిషాలు బాయిల్ అయ్యే వరకు మనం ఉంచాలి. ఈ వాటర్ బాయిల్ అయ్యే టైంలో మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి పన్నీర్ని ఈ విధంగా సాఫ్ట్గా మనం ఒత్తుకుంటూ ప్రెస్ చేసుకుంటూ సాఫ్ట్గా వచ్చే వరకు నీట్ చేసుకోవాలి 15 నిమిషాలు. ఇలా సాఫ్ట్గా నీట్ చేసుకున్నట్టయితే కనుక చెంచంలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇలా చిన్న బాల్స్ కింద చేసుకొని ఓవెల్ షేప్లో మనం రోల్ చేసుకోవాలి. ఈ విధంగా చెంచముల్ని ఓవెల్ షేప్లో రోల్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న నీళ్ళల్లో 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి చెంచముల్ని ఒక్కొక్కటిగా ఈ వాటర్లో వేసేసుకోవాలి. తర్వాత మూత పెట్టి 20 నిమిషాలు హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చూసారు కదా, చెంచములు డబల్ సైజులో అయ్యాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు తర్వాత ఇలా చెంచముల్ని జాగ్రత్తగా ఒక్కొక్కటిగా తీసి పక్కన పెట్టుకోవాలి. తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి, ఎందుకంటే సాఫ్ట్గా ఉంటాయి కదా, బ్రేక్ అయిపోతాయి. వీటిని కొద్దిసేపు చల్లారనివ్వాలి. అవి చల్లారేలోపు స్టఫింగ్ కోసం కోవా రెడీ చేసుకోవాలి. పచ్చి కోవా 100 గ్రాములు, దాంట్లో 4 స్పూన్స్ షుగర్ పౌడర్ వేసి ఈ విధంగా సాఫ్ట్గా చేసుకోవాలి. చెంచముల్ని ఈ విధంగా మధ్యకి కట్ చేసి అందులో మనం తయారు చేసుకున్నటువంటి కోవాని ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి. పచ్చి కోవా ఎలా తయారు చేసుకోవాలి అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ షేర్ చేసాము, దానిలో మీరు చూడొచ్చు. ఈ విధంగా కోవాని స్టఫ్ చేసుకున్న చెంచముల్ని డెసికేటెడ్ కోకోనట్లో ఈ విధంగా రోల్ చేసుకోవాలి. చెంచములన్నిటికీ డెసికేటెడ్ కోకోనట్ అనేది చక్కగా స్ప్రెడ్ అయ్యేలా మనం రోల్ చేసుకోవాలి. తర్వాత టూటీ ఫ్రూటీ తీసుకొని పైన ఇలా ప్రెస్ చేసుకోవాలి. టూటీ ఫ్రూటీ లేకపోతే చెర్రీ అయినా మీరు పెట్టుకోవచ్చు. అంటే సాఫ్ట్ జ్యూసీ చెంచం రెడీ. కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా చెంచం అనేది రెడీ అయిపోయిందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.